నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉత్సవ ప్రియుడైన మలయప్ప స్వామి ఆహ్లాదభరిత దర్శనం. శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలతో ప్రకాశిస్తున్న తిరుమల క్షేత్రం. శివగామ సుందరి సమేత శ్రీ నటరాజస్వామి వారికి అభిషేకం. తిరుపతి కపిలతీర్థంలో స్వామి అమ్మవార్లకు మాస కైంకర్యం. శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి సేవలో తరించిన న్యాయమూర్తులు. చంద్రప్రభ వాహన సేవలో శ్రీ వెంకటరమణ స్వామి దివ్యానుగ్రహం. పుంగనూరు టీటీడీ ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. సరస్వతీదేవి అలంకారంలో శ్రీ కామాక్షిదేవి సుందర దర్శనం. కాంచీపురం క్షేత్రంలో ఘనంగా అమ్మవారి హంసవాహన సేవ. వైభవపేతంగా శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవం. కదిరిలో స్వామివారి కళ్యాణ వీక్షణంతో పులకించిన భక్తజనం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తవత్సలుడైన శ్రీ వెంకటేశ్వరుడు తెప్పలపై దేవేరులతో కూడి విహరించిన అద్భుత ఘట్టం భక్తులను ముగ్ధుల్ని చేసింది. 5 రోజుల పాటు భక్తుల సభరితంగా సాగుతున్న తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తెప్పలపై విహరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు భక్తుల సభరితంగా తెప్పోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలలో 4వ రోజైన ఆదివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తెప్పలపై విహరించారు. అర్చకులు సకల తిరువాభరణాలు వర్ణశోభిత పుష్పమాలలతో ఉత్సవ శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని తిరుచిపై వెంచేపు చేసి ఊరేగింపుగా సమీపంలోని స్వామి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. విద్యుత్ దీపాలంకరణతో దగద్దగాయమానంగా మెరిసిపోతున్న పుష్కరిణిలో పుష్ప తోరణాలు విద్యుత్ దీపాలతో అందంగా తీర్చిదిద్దిన తెప్పలపై ఉత్సవాలను వేంచేపు చేశారు. వేదనాదాలు భక్తి సంకీర్తనలు మంగళవాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు పుష్కరిణి జలాలలో తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు తెప్పలపై దివ్యశోభితంగా అనుగ్రహించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని సేవించి ముగ్ధులయ్యారు. దేవునికి దేవికి తెప్పలకో నీటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికి తెప్పలకో నీటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికి తెప్పలకో నీటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం కపిలతీర్థం పుణ్యక్షేత్రంలో శ్రీ నటరాజ స్వామి వారికి అభిషేక సేవ మనోహరంగా జరిగింది. కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తమిళ సంప్రదాయానుసారం మాస పూజలు ఉత్సవ శోభితంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని ఉంజల్ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శివకామ సుందరి సమేతంగా శ్రీ నటరాజస్వామి వారి ఉత్సవమూర్తులను కొలువదీర్చిన అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, కలశారాధన తదితర క్రతువులను, వైదిక ఉపచారాదులను మంగళకరంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శివకామ సుందరి సమేత శ్రీ నటరాజస్వామి వారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని నయనానందకరంగా నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. భీమాట్టహాసవక్త్రాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ప్రముఖులకు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శ్రీవారి దర్శనార్థం వైభవోత్సవ మండపం వద్దకు చేరుకోగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికారు. మహద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, ఆలయ అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం జస్టిస్ సూర్యకాంత్ ధ్వజస్తంభానికి మొక్కుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ చైర్మన్, ఈవోలు శ్రీవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, ఎస్వీఎన్ భట్టి, విజయ్ బిష్నోయ్, ప్రశాంత్ కుమార్ మిశ్రా, జోమాలా బాగ్చీలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్, న్యాయమూర్తులు జయసూర్య, రమేష్, మహేశ్వరరావు, టీసీడీ శేఖర్లు శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
అదేవిధంగా అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ భన్సాలి తిరుమలేశుడిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మానిక్ సాహా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో మంత్రికి పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని టీటీడీ అనుబంధ శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ జరిగింది. ఫిబ్రవరి 24వ తేదీ నుండి మార్చి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామివారి ఉత్సవ మూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు చల్లని కిరణాలను వెదజల్లే నిండు జాబిలి చంద్రప్రభ వాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ పుంగనూరు పట్టణ వీధులలో శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి చంద్రప్రభ వాహన సేవ నయనానందకరంగా జరిగింది. తమిళనాడు రాష్ట్రం కాంచీపురం నగర వీధులు శ్రీ కామాక్షితాయి చల్లని కటాక్ష వీక్షణాలతో ప్రకాశించాయి. కంచి శ్రీ కామాక్షితాయి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ కామాక్షితాయికి హంస వాహన సేవ వేడుకగా జరిగింది. బంగారు రాయంచపై అమ్మవారి ఉత్సవ మూర్తిని సర్వాలంకార శోభితంగా చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి అలంకరణలో వెంచేపు చేసి నగర వీధులలో ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కంచి కామకోటి పీఠం పీఠాధిపతులు శ్రీ విజయేంద్ర సరస్వతి శంకర మహాస్వామి అమ్మవారికి హారతులను ప్రత్యేకంగా అందజేశారు. ఆపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు అమ్మవారి పుష్పమాలలను, ఆశీస్సులను అందజేశారు. నవ నారసింహ క్షేత్రాలలో ఒకటైన అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని ఖాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఉత్సవకాంతుల్లో ప్రకాశిస్తోంది. ఖాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారికి వార్షిక కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన అందమైన కళ్యాణ వేదికపై ఇరు దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవ మూర్తులను చూడ చక్కని అలంకరణలతో కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా ఖాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించి భక్తి తన్మయత్వంతో పరవశించారు. తిరుపతి హరే రామ హరే కృష్ణ రోడ్డులోని రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో ఆదివారం శ్రీ రామకృష్ణుల జయంతిని ఘనంగా నిర్వహించారు.
తిరుపతి రామకృష్ణ మిషన్ ఆశ్రమ కార్యదర్శి స్వామి సుకృతానందజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి హృదానందజీ పాల్గొని భక్తులపై శ్రీ రామకృష్ణుల దయ అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం శ్రీ రామకృష్ణ జయంతి విశేషాలను తిరుపతి రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సుకృతానందజీ ఎస్వీబీసీకి వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. పవిత్రమైనటువంటి దివ్య క్షేత్రమైనటువంటి తిరుపతిలో భగవాన్ శ్రీరామకృష్ణుల యొక్క జయంతి పబ్లిక్ సెలబ్రేషన్ అంటే ఈ రోజున జరుపుకుంటున్నాం. రామకృష్ణుల వారి జయంతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశ్రమం ఇచ్చారు 1995లో ఇక్కడ. అప్పటి నుంచి కూడా 1981 నుంచి కూడా ఈ రామకృష్ణ సేవా సమితి అని, తర్వాత రామకృష్ణ మిషన్ ఏర్పడింది 2015లో. 98 నుంచి కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రామకృష్ణ వారి జయంతి ఫిబ్రవరి 19వ తేదీన అయింది. ఇది పబ్లిక్ సెలబ్రేషన్ అని భక్తులందరూ పాల్గొనడానికి ఎవరైనా సరే. రామకృష్ణ వారి యొక్క ముఖ్య సందేశం మనిషి భగవంతుడిని చేరుకోవాలి, భగవంతుడు ఉన్నాడు, భగవత్ సాక్షాత్కారమే మానవుని యొక్క ముఖ్య ఉద్దేశం మిగతా అని చెప్తారు. అదేవిధంగా మత కలహాలు లేకుండా అంటే అన్ని ధర్మాలంటే ఎవరు శైవులు కానీ వైష్ణవులు కానీ తర్వాత శాక్తేయులు కానీ ముఖ్యంగా భారత సనాతన సంప్రదాయంలో మిగతా వీరందరూ కూడా చాలామంది ఉన్నారు. అలాగే మిగతా మతాల్లో కూడా వివేకానంద స్వామీజీ చికాగో మహాసభలో 1893 సెప్టెంబర్ 11న రామకృష్ణ వారి సందేశాన్నే ఆయన చెప్పారు. ఏంటంటే జతోమత్ తతోపత్, ఎన్ని మతాలు ధర్మాలు అన్ని మతాలు కూడా భగవంతుని చేరుకోవటానికి మార్గాలు, మత మార్పిళ్ళు అక్కర్లేదు, ఒక మతం నుంచి ఇంకో మతం వెళ్ళక్కర్లేదు అంటే నీ మతంలోనే ఉంది. ముఖ్యంగా ఇది మన అందరికీ విశ్వవ్యాప్తంగా అన్నమాట. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం భక్త శోభితంగా కనువిందు చేసింది. వారాంతపు రోజులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. నడక మార్గంలో వెళ్లి మొక్కులు తీర్చుకునే భక్తులతో పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం రద్దీగా మారింది. ముందుగా మెట్ల మార్గంలో టెంకాయలు కొట్టి హారతులు వెలిగించారు. ఆపై దీపారాధనలు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో స్వామివారి పాదాలను తలపై పెట్టుకుని ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ నడక మార్గంలో మెట్లకు పసుపు కుంకుమ బొట్లను అలంకరించి హారతులు వెలిగించి తిరుమలకు పయనమయ్యారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళఘనాథ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మార్చి 9వ తేదీ వరకు నిర్వహించే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అళఘనాథ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి హంసవాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారి ఉత్సవ మూర్తిని సర్వాభరణ భూషితంగా సరస్వతీదేవి రూపంలో అలంకరించి హంసవాహనంపై వేంచేపు చేశారు. అనంతరం పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, కళా బృందాల ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ గూడూరు పట్టణ వీధులలో శ్రీ అళఘనాథ స్వామివారికి హంసవాహన సేవ చూడచక్కగా సాగింది. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండలో కొలువైన ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ 71వ వార్షిక తిరునాళ్లు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా గర్భాలయంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి మూలమూర్తికి ప్రత్యేక అలంకరణలతో పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభానికి, ధ్వజపటానికి విశేష పూజలు జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లకు అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. గర్భాలయంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలుని ఉత్సవ మూర్తులకు పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలుగగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలుగగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన, నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన, నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. సింహపురి క్షేత్రాధీశుడు తల్పగిరి శ్రీరంగనాథుడు హంసవాహనంపై కొలువుతీరి దివ్యంగా దర్శనమిచ్చారు. నెల్లూరులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీరంగనాథ స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో అలంకరించి హంసవాహనంపై ఆశీలను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారికి హంసవాహన సేవ వైభవంగా జరిపారు. అనంతరం తల్పగిరి శ్రీరంగనాథుని సింహవాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాభరణ శోభితులైన స్వామివారిని అర్చకులు సింహవాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో శ్రీరంగనాథుడు సింహవాహనంపై ఊరేగుతుండగా భక్తులు భగవన్నామ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వశిష్ఠ గోదావరి నదీ తీరంలో కొలువైన శ్రీ సూర్యనారాయణమూర్తికి అభిషేకం వేడుకగా జరిగింది. ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి,
తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఆదిత్యునికి వెండి కవచ ధారణ జరిపి పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు సమర్పించారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో పునర్వసు నక్షత్ర పూజలు వేడుకగా జరిగాయి. ఫాల్గుణ మాసం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి నిత్యారాధనలు నిర్వహించారు. ఆ తర్వాత పుష్పమాలలతో సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా నివేదన, మంగళహారతులు సమర్పించారు. కామారెడ్డి జిల్లా బిర్కూరు మండలంలోని తిమ్మాపూర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో చక్రస్నాన మహోత్సవం వేడుకగా జరిగింది. ఆలయంలో ఎంతో వేడుకగా నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజున చక్రస్నానం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ముందుగా అర్చకులు పుష్కరిణి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసమూర్తిని, చక్ర తాళ్వార్లను వెంచేపు చేసి అభిషేకం చేశారు. ఆ తర్వాత పుష్కరిణిలో భక్తుల గోవిందనామ స్మరణల నడుమ చక్ర స్నానం నిర్వహించారు. భక్తులు పుణ్యజలాల్లో పుణ్యస్నానాలు ఆచరించి పరవశులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీగిరి కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీగిరి క్షేత్రాధీశుడైన శ్రీ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఉంచి పుష్పమాలలతో అలంకరించి పూజలు జరిపారు. ఆపై అర్చకుల సూచనలతో భక్తులు సామూహికంగా హనుమాన్ చాలీసాను పారాయణం చేస్తూ ఆంజనేయుని సేవించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.